కొత్త చేతుల వరకేనా మొహం తీర్చేది అల్లే దొరకే తీయమంట మొహమ్మద్ గారు ఫోన్ చేసిండు ఏమంట వస్తారంట రమ్మని అమ్మమ్మ ఊరికి వాళ్ళ బాబాయ్ చెప్తా నేను అని చెప్పు ఏమంట 43 ఏళ్ళ తర్వాత ఇల్లు కూడా చూడికి 11:30 12ంటికి వెళ్ళాను ఫోన్ చేసి కొడుకుని లేచి పాడతాను అనుకున్నాను రెడీ అన్నాను అదే ఒకసారి వెళ్ళి అంతా చూసుకున్నాను ఒకసారి టేక్ అన్నాను ఆ లెక్క ట్రై చేస్తాను బాగా చూడగలమయ్యా చెప్పలేదు మళ్ళీ ఇంట్లో చిన్న కర్ర రెడీ వచ్చారు మా నా బ్రదరు నువ్వు కర్ర తీస్తే నేను ఊరుకోరు నేనైతే మీ ఇంటి ముందుకు వచ్చి తొడ కొడతాను అటు వేరియస్గా ఇప్పుడు మీ నాన్న నేను ఫుల్ కాంపిటీషన్ నువ్వా నేనా ఇప్పుడు నీతో కాంపిటీషన్ ఇప్పుడు కొంచెం చూపించాను సుబ్బారావు గారు నీట్గా తీ అంతే కదా స్కూల్లో ఫ్రెండ్స్ వస్తుంది నాకు గుర్తు కూడా లేదు ఈ ఎక్సర్సైజ్ అన్నీ లేకుండా 50 ఏళ్ళు యాక్టింగ్ చేసేసాను థ్యాంక్ యూ ఇంకొన్ని మంచి సినిమా చేసుకోవాలి ముందు ఎక్సర్సైజ్ ఆ ఊపు ఆ మాస్ ఎవరు బీట్ చేయలేదు సార్ దీన్ని నేను పెట్టలేదు నాకు ఇప్పటికీ గుర్తుంది సార్ 92లో ఆల్మోస్ట్ లేట్గా మేమే స్టార్ట్ చెన్నై నుంచి ఎంత పెద్ద మనిషి అంటే బాలయ్య గారికి బిగ్గెస్ట్ లయన్స్ హార్ట్ అంటారు ఎందుకంటే నేను 92లో వచ్చినప్పుడు నాన్నగారు షూటింగ్లో బిజీగా ఉన్నప్పుడు ఈవినింగ్ వచ్చింది ఎవరు తెలియదు బాలయ్య గారు వస్తారు నాకు ఇప్పటికీ గుర్తు రామ్ చరణ్ నాన్నెవరన్నా మీ అబ్బాయిని కింద పంపించా జయనన్నా వచ్చాడు హైదరాబాద్కి రామ్ చరణ్ నాన్నెవరు తెలీదా ఇప్పుడు నాకు ఎంతో మెమరీస్ బ్యూటిఫుల్ మెమరీస్ ఎవరైనా పెట్టింది అమ్మాయికి మెడిసిన్లో సీట్ వచ్చింది ఐఐటి మెడ్రాస్ లో సీట్ సాధించాం కంగ్రాట్స్ అమ్మా అనుకున్నట్టే ఐఐటి ముంబైలో సీట్ కొట్టేశాం తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్తో పాటు ఐఐటి జేఈ నీట్ పరీక్షల్లో ఎక్కువ సక్సెస్ రేట్ ఉన్న విద్యా సంస్థ రెసిడెన్స్ హైదరాబాద్ ఇంకా సెలెక్ట్ చేయలేదు కదా ఇదే జ్యువెలరీలో ఇంకొంచెం ఎప్పుడైనా ఎప్పుడు తీసుకున్నా టెంపుల్ జ్యువెలరీలో అంతా వెరైటీస్ ఉన్నాయా ఇందులో కస్టమైజేషన్ ఉందా ఇలాగే సేల్స్మెన్ కనిపించేస్తుంది చెప్పచ్చు కదా చెప్తే తీసుకెళ్తా కావాల్సిన జ్యువెలరీ సెలెక్ట్ చేసినప్పుడు తన కళలో పొందిన అన్నీ మిస్ అయిపోతాయి ఓకే అంతే మా షూకి వచ్చేందుకు థ్యాంక్స్ అన్నాము సార్ వాళ్ళు వెల్కమ్ టు యూ థ్యాంక్ యూ ఇప్పుడు చూసాడు సార్ హ్యాపీ కౌన్సిల్ కూర్చోమా చదివితే ఎపిసోడ్ అనగానే కొద్దిగా కష్టం అనిపించింది ఎందుకంటే